హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీరు మనం ఎక్సెల్ డేటా హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మన డేటా అనేది సేవ్ అవడం ఎలాగా అనే దాని గురించి తెలుసుకుందాం. అండ్ మనం ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ రీజన్ తో మేబీ పవర్ కట్ అయి ఉండొచ్చు, లేదా ఎక్సెల్ ని సేవ్ చేయకుండా డౌన్ సేవ్ కొట్టి డేటాను క్లోజ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేసినప్పుడు మన డేటా అనేది మిస్ అవుతుంది. సో దాన్ని మనం ఎలా రికవర్ చేయాలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఫైల్ లోకి వెళ్ళి, మోర్ లోకి వెళ్ళి, ఆప్షన్స్ లోకి వెళ్ళి, ఇక్కడ సేవ్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఆటో రికవరీ ఫైల్స్ అనేవి 10 మినిట్స్ సేవ్ అయి ఉంది. దాన్ని 1 మినిట్ పెట్టుకోండి. అండ్ ఆటో రికవరీ ఫైల్ లొకేషన్ అనేది ఈ విధంగా ఆల్రెడీ ప్రిఫిక్స్డ్ గా ఒక ఫోల్డర్ అనేది ఫిక్స్ అయి ఉంది. దాన్ని మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా దీన్నే ఉంచేసుకోవచ్చు. నేను దీన్నే ఉంచేస్తున్నాను. ఈ సెట్టింగ్స్ అనేవి మీరు ఒక్కసారి ఎనేబుల్ చేస్తే మీ సిస్టమ్ లో ఇంకా ఇవి ఎప్పటికీ కూడా అలాగే వర్క్ అవుతాయి. ఓకే, ప్రెస్ ఓకే. ఇప్పుడు నేను ఒక డేటా అనేది ఎంటర్ చేశాను. ఇప్పుడు అనుకోకుండా డోంట్ సేవ్ అనే దాన్ని కొట్టేశాను. ఓకే, ఇప్పుడు దాన్ని రికవర్ చేయడానికి గో టు ఫైల్స్, ఓపెన్ లోకి వెళ్ళి రికవర్ అన్సేవ్డ్ వర్క్ బుక్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ మీకు వర్క్ బుక్ అనేది అవైలబుల్ గా ఉంది. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఈ ట్రిక్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ జీనీ ఛానల్.